లో కల్తీ నెయ్యి వ్యవహారం మీద సిట్ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. 2 రోజుల క్రితం విచారణ ప్రారంభించిన సిట్ అధికారులు 4 బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో తనిఖీలు ప్రారంభించారు. శనివారమే తమిళనాడులోని దిండిగల్కి చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో తనిఖీలు చేపట్టారు. దాదాపు 14 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఆహార నమూనాలను, పలు పత్రాలని, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నెయ్యిలో కల్తీ జరిగినట్టు ఎన్డీడీబీ పరీక్ష నివేదికలో బయటపడిన అంశం మీద కూడా సిట్ దర్యాప్తు చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ నుంచి 2 అధికారులతో పాటు రాష్ట్ర నుంచి 2, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి మరో అధికారి ఈ ప్రత్యేక బృందంలో ఉన్నారు. ఇందులో ఏపీ ప్రభుత్వం తరపున గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఉన్నారు. సిబిఐ తరపున హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, విశాఖ ఎస్పీ మురళీ రాంబాతో పాటు నాణ్యత హామీ సలహాదారు డాక్టర్ సత్యేన్ కుమార్ పాండా కూడా సభ్యులుగా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ సిట్ పనిచేస్తుంది. వీళ్ళ కోసం తిరుపతి భూదేవి కాంప్లెక్స్లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందం తిరుమలలో లడ్డూ పోర్టు విక్రయ కేంద్రంలో ముడిసరుకు భాగాలను పరిశీలించబోతోంది. లడ్డూ తయారీలో పాల్గొనే శ్రీ వైష్ణవులను ప్రశ్నించే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. పూర్తి విచారణ అనంతరం సిబిఐ డైరెక్టర్కి సిట్ బృందం నివేదిక ఇవ్వబోతోంది.